విశాఖ జిల్లా నర్సీపట్నం జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ఆవిష్కరణ. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ. నర్సీపట్నం స్థానిక గచ్చపు వీధిలోని ప్రభుత్వ బాలికల జడ్పీ హై స్కూల్లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ఆవిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా గోల్డెన్ కెసిజిఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ మల్టిపుల్ మండవల్లి మురళీకృష్ణ కుమార్ చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ డోన్ టు డస్క్ లో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ గాంధీజీ విగ్రహాన్ని ప్రముఖ వ్యాపారవేత్త వెలగ నారాయణరావు అందించారని, వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తుంటామని, దానిలో భాగంగా నేడు విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ, చిరు వ్యాపారులకు పొడుగులో పంపిణీ, ట్రాఫిక్ పోలీసులకు మాస్కులు, టవల్స్ పంపిణీ చేశామన్నారు. నేత్రదానం కోసం 3 స్పాన్సర్తో పత్రాల మీద సంతకాలు, వాసవి మాత ఆలయంకు సేవా నిమిత్తం సామానులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వనిత క్లబ్ డాక్టర్ సిఎస్ కుమార్ గావు, ప్రముఖ వ్యాపారవేత్త, సంఘ సేవకులు బెలగా నారాయణరావు, వనితకు వందనం జిల్లా ఇన్ఛార్జ్ దేవత అరుణ, వనిత క్లబ్ సభ్యులు ప్రెసిడెంట్ పి జ్యోతి, సెక్రటరీ గ్రంథి రాధాశ్రీ, ట్రెజరర్ పి సరస్వతి, జడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. जय वासवी जय जय वासवी 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 దగ్గర నుంచి ఇంకా 5th క్లాస్ స్టూడెంట్ వరకు అందరూ మాయగా తింటున్నారు. ఫ్లాగ్ హోస్టింగ్ అన్ని స్కూల్లో చక్కర్లో పొంగల్లో తిరుగుతారు. నా మీద భక్తి, గాంధీ గారి మీద భక్తి వచ్చింది. మాకు వర్కింగ్ డే అయితే సూపర్గా ఉండేది. జై శ్రీవాసవి మాత. అందరికీ నమస్కారం. ఈరోజు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి డాన్ టు డస్క్ కార్యక్రమం, అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు జరుగు సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి 2800 క్లబ్లు ఇవాళ రేపు కూడా చేసేటటువంటి కార్యక్రమాలు, సుమారు కోట్లాది రూపాయలు విలువ చేసేటటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా సేవలు నిర్వహించబోతున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు వనిత నర్సీపట్నం రావడం జరిగిందండి. నా పేరు మురళీకృష్ణ కుమార్ మండవిల్లి, ఇంటర్నేషనల్ డైరెక్టర్, మల్టిపుల్గా నేను సేవలు అందిస్తున్నాను ఆర్గనైజేషన్లో. చాలా చక్కగా మన ప్రభుత్వ బాలికల పాఠశాలకు గాంధీజీ విగ్రహాన్ని పర్మనెంట్ ప్రాజెక్ట్ నిమిత్తం వారు అందజేయడం జరిగింది. మరి ఆ విగ్రహ దాతగారు వెలగ వెంకట నారాయణరావు గారు కూడా, వారికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, విద్యాసంకల్ప వెలగ వెంకట నారాయణరావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి ఇచ్చేసిన దాంట్లో రీజన్ చైర్మన్ మన పరమేష్ గారికి, రీజన్ సెక్రటరీ గోపాల్ గారికి, అలాగే నాకు గెస్ట్ ఆఫ్ ఆనర్, ఈ కార్యక్రమానికి గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఇచ్చేసినటువంటి అయ్యప్ప గారికి, అలాగే జోన్ చైర్మన్ రమేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సంస్థలో ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఈ యొక్క పర్మనెంట్ ప్రాజెక్ట్కి ఎంతో ప్రాధాన్యత ఉందండి. ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఆర్ రవిచంద్రన్ గారు, తమిళనాడు వాస్తవ్యులు, వారి పిలుపు మేరకు ఈరోజు పర్మనెంట్ ప్రాజెక్టులో భాగంగా అయితే 2 వాటర్ ట్యాంక్స్ కానీ, లేకపోతే శిలా విగ్రహాలు కానీ, గాంధీజీ విగ్రహాలు కానీ ఓపెన్ చేయడం అని చెప్పేసి టాస్క్ ఇవ్వడం జరిగింది క్లబ్బులకి. అన్ని క్లబ్లు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉదయం నుంచి కూడా అన్ని ఇనాగ్రేషన్స్ కూడా చేస్తున్నామని చెప్పని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాము. మరి అలాగే వనిత నర్సీపట్నం వారికి కూడా నన్ను ఆహ్వానించి నా చేత ఇనాగ్రేషన్ చేయించినటువంటి వనిత నర్సీపట్నం ప్రెసిడెంట్ అండ్ టీంకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ స్థలం ఇచ్చినటువంటి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల యాజమాన్యానికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు వెలగ నారాయణరావు. వాసవి క్లబ్కి డిస్ట్రిక్ట్
డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని. ఈరోజు డాన్ టు డస్క్ వాసవి క్లబ్స్ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఉదయాస్తమాన సేవల్లో భాగంగా వనితా క్లబ్ వారు మన దగ్గరకు వచ్చి ఒక పెర్మనెంట్ ప్రాజెక్ట్ కింద గాంధీ విగ్రహాన్ని ఇమ్మని అడిగారు. అయితే ఆ సేవా కార్యక్రమంలో ఈరోజు మన హై స్కూల్లో గర్ల్స్ హై స్కూల్లో ఈవేళ మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఇక్కడ మేము స్పాన్సర్ చేయడం జరిగింది. అయితే మహాత్మా గాంధీ వైశ్యుడైనందుకు ఇక్కడ ప్రతిష్ఠ చేయమని చెప్పలేదు. మహాత్మా గాంధీ గురించి మీకు తెలుసు. ఆయన బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని ఉక్కు సంకెళ్లతో బంధించినప్పుడు మనకి ఆయన అహింస అనే ఆయుధంతో స్వాతంత్రం సముపార్జించిన మహోన్నత వ్యక్తుల్లో ఒక ముఖ్యుడు. ఆయన జ్ఞాపకార్థం మీకు తెలుసు ఈవేళ ప్రతి కరెన్సీ నోటు మీద కూడా మహాత్మా గాంధీ బొమ్మ ఉండడం ఆయన్ని మనం గుర్తుంచుకోవడమే అని చెప్పచ్చు. అంతేకాదు ఐక్యరాజ్యసమితి వారు సుమారు 200 దేశాల్లో మహాత్మా గాంధీ సెంటర్ కానీ మహాత్మా గాంధీ విగ్రహాన్ని కానీ లేదా ఏదైనా రోడ్డుకి మహాత్మా గాంధీ పేరు పెట్టమని కానీ సూచించిందంటే ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనం తెలియజేసుకోవచ్చు. అటువంటి మహానుభావుడి యొక్క విగ్రహాన్ని ఇక్కడ స్థాపించే అవకాశం మాకు వచ్చినందుకు మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై వాసవి. ప్రత్యేకంగా మురళీకృష్ణ గారికి మా నమస్కారాలు వంత క్లబ్ తరఫున. అండ్ ఈ స్కూలు మన హెచ్ఎం గారికి మా నమస్కారాలు వంత క్లబ్ తరఫున. ఈరోజు ఇలా గాంధీ విగ్రహం ఆవిష్కరణ అంటే మేము చాలా సంతోషంగా ఉంది. ఏదో ఆ వెల్గా నారాయణరావు గారు మ్యారేజ్ డే నాడు విష్ చేసి జస్ట్ ఒక రాయి వేశాం, సార్ మా వంత క్లబ్కి ఏదైనా పర్మనెంట్ ప్రాజెక్ట్ చేయాలి, మీరు కొంచెం స్పాన్సర్ చేయండి అని. ఆయన చాలా పెద్ద మనసుతో వెంటనే విగ్రహం నేను ఇస్తానండి, గాంధీ గారి విగ్రహం, మీరు ప్లేస్ చూసుకోండి అన్నారు. అప్పుడు మా సెక్రటరీ అయిన రాధా వాళ్ళ హస్బెండ్ కృష్ణ గారు అవన్నీ వెతికి ఎక్కడ ఏంటి అన్నీ చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించి, అది మేమైతే ఒక్కరోజు ఇక్కడికి రాలేదు కానీ అన్ని దగ్గరుండి చేయించి వెల్గా నారాయణరావు గారు వెనకాల ఉండి మాకు ఇట్లా అన్నీ చెప్పి చేయించారు. మేము ఎప్పటికీ మర్చిపోం సార్. మా జీవితంలో ఇది ఒక చిరస్మరణమైన ఒక తీపి గుర్తు. ఇలా ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్గా ఉన్నప్పుడు ఈ స్కూల్లో ఇలా ఇచ్చామంటే మాకు మరుపురాని ఒక జ్ఞాపకం. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. ఈ డాన్ టు డస్క్ ప్రోగ్రాంలో కొన్ని కోట్ల చారిటీస్ మొత్తం మన ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్నాయి. మనందరికీ తెలుసు, ఇంతకుముందు కూడా మనకి రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్. దీని ముఖ్య ఉద్దేశమే మనం పేదలకు సహాయం చేయాలి ఏదో ఒకటి అని. చాలామంది సార్ అన్నట్టు విగ్రహం మనం చేసాం కానీ పొద్దుటి నుంచి జరిగినవన్నీ వాటర్ ట్యాంకులో ఎక్కువ డిస్ట్రిబ్యూషన్ అయింది. సో అది కూడా అందరికీ ఉపయోగపడేదే. అలాగే పేద విద్యార్థులకి పుస్తకాలు, అదే చీరలు, ఇలా అన్నీ. ఇంకా మంచిగా ఈ సంవత్సరం కాన్సెప్ట్ అభినందనీయం ఏంటంటే గొడుగులు, చిన్న చిన్న వ్యాపారస్తులకి గొడుగులు. నిజంగానే మనం వ్యాపారం చేసుకుంటే వర్షం వస్తే ఏమవుతుందో అని పరిస్థితి. అలాగే పోలీసు ట్రాఫిక్ వాళ్ళకి బ్లేజర్స్, కోట్లు, ఇలా అన్నీ ఇవ్వడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఇన్ని కోట్లు చారిటీస్ జరుగుతున్నప్పుడు మన వంతుగా చిన్న కార్యక్రమం చేయడం, అందులో ఒక భాగం వనితా క్లబ్ అవ్వడం కూడా చాలా ఆనందంగా ఉంది. సో దీనికి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఇలాంటి ఒక సంస్థని నడిపిస్తున్న పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు ఈ విగ్రహావిష్కరణలో కొంతవరకు వారి యొక్క అమౌంట్ని కూడా ఖర్చు పెట్టినటువంటి స్కూల్ యాజమాన్యానికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీరు అన్నట్టే పైన దాన్ని కూడా మేము ప్లాన్ చేసి మీకు చేయిస్తాం మేడం, ఖచ్చితంగా. అది కూడా వంత క్లబ్ నెక్స్ట్ ఈవెంట్లో మేము చేసి మీకు ఇస్తాము. సో అది నేను వంత క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ని అడగలేదు. యాక్చువల్లీ వాళ్ళు నా మాట కాదనరని ఒక నమ్మకం. అంటే నారాయణరావు గారు ఎలాగో ఓకే అనేస్తారని. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినటువంటి. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.